జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీరాముని అవతారానికి రహస్యం ఏంటో తెలుసుకున్నాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఆ రాముడి జననం ఎలా అయిందో తెలుసుకుందాం. చక్రవర్తి దశరథ మహారాజు మౌలికంగా మంచి పాలకుడు, కానీ ఆయనకి ఒకటే బాధ, సంతానం లేదు. అందువల్ల ఆయన చాలా బాధపడుతున్న సమయంలో ఋషులందరూ కలిసి ఒక ఆలోచన చేసి మహారాజుతో ఇలా అన్నారు: మహారాజా, మీరు పుత్రకామిష్టి యాగం చేస్తే మీకు సంతానం లభిస్తుంది అని అన్నారు. అప్పుడు మహారాజు సంతోషంతో ఋషివర్యులతో ఇలా అన్నారు: మీరు చెప్పినట్టే మనం మంచి రోజు చూసి పుత్రకామిష్టి యాగాన్ని మొదలు పెడదాం. అలా ఋషులందరూ కలిసి ఒక మంచి రోజుని చూసి మహారాజుకి చెప్పారు. అది తెలుసుకున్న మహారాజు పుత్రకామిష్టి యాగానికి ఏం కావాలో తెలుసుకొని అన్ని ముందుగా సిద్ధం చేసుకున్నారు. దశరథ మహారాజు యజ్ఞం చాలా నిష్ఠగా పూర్తి చేశారు. అప్పుడు యజ్ఞమైన వెంటనే దేవతలందరూ కలిసి తమ ఆశీర్వాదాలను ఇచ్చారు. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు యజ్ఞ ఫలితాన్ని కూడా ఇచ్చారు. అది ఏంటంటే ఒక పవిత్రమైన పాయాసం. ఆ పాయాసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి సమానంగా పంచగా కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు పుట్టారు. ఇంకా రాముడి జననంతో అయోధ్య మొత్తం ఆనందోత్సవంతో మునిగిపోయింది. అలా శ్రీరాముని జననం దివ్యమంగళకరం. మరి రేపటి ఎపిసోడ్లో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తన ఆశ్రమానికి ఎందుకు తీసుకొని వెళ్లారో తెలుసుకుందాం. Until then, stay tuned. Please do follow, like, comment, share and subscribe. Jai Shri Ram.